నిర్మల్ జిల్లా బైసా మండలంలోని మాంజరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలిమా దీక్షిత్ గత 2 రోజులుగా పాఠశాలకు రాకపోగా ప్రధానోపాధ్యాయురాలి గదికి తాళం వేసుకుని పాఠశాల సిబ్బందికి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ లోపల పెట్టేసి వెళ్లింది. దీంతో విధులకు హాజరైన మరో ఉపాధ్యాయురాలు హీరా హాజరు రిజిస్టార్ కోసం వెతకగా దొరకకపోవడంతో ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉండిపోయింది. నేను విధులకు హాజరైన హాజరు పట్టికలో సంతకం ఎలా చేయాలని వాపోయింది. ఇక ప్రధానోపాధ్యాయురాలు నీలిమ గత 10 సంవత్సరాలకు పైగా ఇక్కడే ఉన్నారని, తను వృత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులతో పాటు విద్యార్థులు చెబుతున్నారు. ఇలా అయితే తమ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే, ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. కాకపోతే ఇప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ కూడా, టీచర్ పెట్టే రిజిస్టర్ కూడా తాళం వేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక టీచర్ వచ్చి, సార్ మేము సంతకం పెట్టింది పాట ఎట్లా చెప్పాలి సార్, రిజిస్టర్ లేదు అని ఆమె చెప్పడం వల్ల మేము కూడా చెక్ చేసినాం, అక్కడ రిజిస్టర్ లేదు. మళ్ళీ స్కూల్ గ్రాండ్ గురించి ఎటువంటి మాకు లెక్కలు ఇప్పటివరకు చెప్పలే. అడిగితే ఏమన్నా వట్టిగా ఏడుస్తుంది, అయిపోయాను మాకు కోఆపరేట్ చేయండి అంటది. కాకపోతే మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. సార్ ఎంపీపీఎస్ మాంజీ స్కూల్లో టీచర్ని. స్కూల్లో రిజిస్టర్ లేదు, నేను వచ్చినట్టు ప్రూఫ్ ఏం కావాలి సార్. ఈరోజు 3 days వరకు లీవ్ పెడతాదని చెప్పింది. లెటర్ ఉందా లేదా నాకు షూర్గా తెలియదు. ఆమె లీవ్ పెట్టినా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదంట. ఎందుకంటే నేను హెచ్ఎంని కాను కాబట్టి. స్కూల్ గ్రాంట్ ఏమవుతుంది అంటే నీకేం చెప్పాలి అనేసి అంటుంది. అంటే నేను అసలు టీచర్నా లేకపోతే నేను ప్రైవేట్ ఎంప్లాయీనా లేకపోతే వివీనా, నాకు రీజన్ కావాలి సార్ ఫస్ట్ థింగ్.